మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ మనం చరణ్ అర్జున్ గారిని ఆహ్వానిస్తున్నాము. సింగర్ విహాతో కలిసి వచ్చారండి. హాయ్ విహా గారు. హాయ్ చరణ్ గారు. హీఈస్ ఎ మోడల్, యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ సింగర్ ఆల్సో. సో మొత్తానికి మన టీ హోమ్స్ ఈ కార్యక్రమం చాలా చాలా సూపర్గా జరిగింది. అంటే రాజకీయంగానూ వచ్చారు, ఆధ్యాత్మికంగానూ వచ్చారు, సినిమా పరంగా వచ్చారు, అంటే అన్ని రంగాల్ని కవర్ చేస్తున్నటువంటి స్టార్ అన్నమాట మా వైకుంఠరావు గారు. మరి అలా వైకుంఠపురంలో హీరో అల్లు అర్జున్ గారు అయితే ఈ వైకుంఠపురానికి హీరో మా వైకుంఠరావు గారు. తగ్గేదేలే, అవునా? వైల్డ్ ఫైర్. అలా వైకుంఠానికి ఇలా మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ సింగర్ అండ్ ప్రొడ్యూసర్ మన చరణ్ అర్జున్ గారు. ప్లాట్ తీసుకొని మరి ఇక్కడికి వచ్చారు అదనమాట. సో సూపర్ సూపర్. అయితే మీకు డబుల్ థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ రావడమే ప్లాట్ తీసుకుంటూ వచ్చారు కాబట్టి సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో విచ్చేసిన అతిథులందరికీ మా దుబ్బాక బై ఎలక్షన్స్ లోపల ఒక పాట మీరు అందరు వినుంటారు, దుబ్బాక గడ్డ మీద అని. ఆ పాట రాసిన మిత్రుడు నేను మొదటిసారి కలుస్తా ఉన్నా వారిని, చరణ్ అర్జున్ గారికి మొదటిసారి కలుస్తా ఉన్నా. బట్ నా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పుకు కారణగీతమైనటువంటి ఒక పాట దుబ్బాక గడ్డ మీద అనేటువంటి ఒక పాటను రాసిన మిత్రుడు చరణ్ అర్జున్. కానీ నాకు అతను వీరు రాసినారని తెలియదు, పాడింది మాత్రం నల్గొండ గద్దర్ నర్సారెడ్డి పాడినాడు. ఆ పాట రాసిన మిత్రుడిని నేనే అని చెప్పి ఇప్పుడు పరిచయం చేసుకున్న చరణ్ అర్జున్కి ఒక చిరు సన్మానం. ఎందుకంటే ఆ పాట రాష్ట్ర రాజకీయాలను ఉరువు తొలగించడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక గొప్ప మార్పుకి సంచలనానికి పునాది అయినటువంటి దుబ్బాక గడ్డ మీద అనే ఒక పాట వైకుంఠం ఈ మీటింగ్ తర్వాత మా భాస్కర్ మాట్లాడే కంటే ముందు దాన్ని ఒకసారి ప్లే చేయాలి. అన్న ఆడియో అన్న సాంగ్ ప్లే చేయండి మన దుబ్బాక ఎలక్షన్స్ది. చరణ్ అర్జున్ గారు చెక్. అందరూ బ్లూటూత్ ఆఫ్ చేయాలండి. సో అలాగే మా టీ హోమ్స్ మీద కూడా మీరు మాట్లాడకూడదు, ఖచ్చితంగా పాట పాడే వెళ్ళాలి. 2 లైన్లు అయినా సరే ఖచ్చితంగా అదే టాస్క్ సార్. చరణ్ సార్ మీకు ఈరోజు ఖచ్చితంగా పాడి వెళ్ళాల్సిందే. చరణ్ గారు అన్న మాట్లాడండి అన్న. మాట్లాడరండి, ఓన్లీ పాటే వాడతారు. ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి అందరూ కూడా. క్లాప్స్ కొట్టడానికి. ఎవరు అని కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ నా పాటలన్నీ మీకు సుపరిచితమే. మీకు బాగా చెప్పాలంటే నువ్వో రాయి నేను శిల్పి, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా అన్నదమ్ముల పాట కావచ్చు. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. ఇందాకే ఈ ల్యాడ్స్ అందరూ అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారని చెప్పినప్పుడు నాకు మళ్ళీ ఇది గుర్తొచ్చింది. ప్రపంచంలో ఉన్న అన్నదమ్ములందరూ కలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో చేసిన ఈ పాట. సో ఈ పాట నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది, నాకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చిన విమానం అనే సినిమాలో తండ్రి కొడుకుల అనుబంధం గురించి ఒక పాట కూడా చేశాను. అది ఏ తండ్రి కొడుకైనా ఏ తండ్రి కూతురికైనా ఆ పాటనే మీరు రీల్స్ చేస్తున్నప్పుడు అది ఇంకా నాకు ఎక్కువ పేరు తెచ్చింది. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో,
సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేల 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 నీదే నింగి నేల, నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. మన వైకుంఠరావు గారు లాంటి వాళ్ళు భూమిని, మన నెక్స్ట్ జనరేషన్స్కి సంపదని క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో, నేను మానవ సంబంధాలని ఎప్పుడు అభివృద్ధి చేయడానికి నా పాటల ద్వారా కష్టపడుతూ ఉంటాను. అందుకే రఘునందన్ అన్న లాంటి ఒక మంచి లీడర్ గెలవాలి. ఆ రోజు జరుగుతున్న యుద్ధం చాలా గొప్పది. ఆ యుద్ధానికి మేము కూడా అన్నకు ఆయుధాలం అవ్వాలని చెప్పి ఆ పాటలు చేయడం జరిగింది. రఘునందన్ అన్న లాంటి తెలంగాణ భవిష్యత్తు అన్న. సో అలాంటి అన్నకు నేను ఒక పాట ద్వారా సహాయపడ్డందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే టీ హోమ్స్లో గురువుగారి పక్కన ఆయనతో సన్మానం పొందడం అనేది జీవితంలో చాలా ఈరోజు ధన్యమైనట్టు, సంక్రాంతి ముందే వచ్చినట్టు నాకు అనిపించింది. ఆయన దీవెనలు నాకు, సింగర్ విహాక్ కూడా, అలాగే గంప నాగేశ్వరరావు గారు కానీ, ఇలా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కానీ, అంటే పోలీస్ అధికారి అయింది కూడా ఆయనలో కవిత్వం ఉంది. సో అలాగే థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి పిలిపించినందుకు. ఈరోజు టీ హోమ్స్లో నేను కూడా కస్టమర్నే. నేను నా ఇంట్లో ఏ పండగలు ఏ ఫంక్షన్లు చేయను, మా పిల్లలకైనా ఎవరికైనా ఆ ఫంక్షన్కి అయ్యే ఖర్చు పెట్టి ఒక ఫ్లాట్ కొంటుంటాను నేను ఎప్పటికీ. ఇది కరోనా కాలంలో నుంచి నేను అనుసరిస్తున్న విధానం. ఇప్పుడు వాళ్ళు మా పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయితే అన్ని ఫ్లాట్స్ నాకు ఉన్నాయి. అందులో టీ హోమ్ ఫ్లాట్ కూడా ఉంది. అది కూడా నగేష్ ద్వారా, నగేష్ నా ఎంటబడి మరీ దీంట్లో కొనిచ్చాడు. ఇక్కడ కూడా కొంటాను నేను ఇప్పుడు. సో మీరు అందుబాటు ధరల్లో అందరికీ ఫ్లాట్స్ ఇవ్వాలని మీరు పెట్టుకుంటున్న ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో సార్, తప్పకుండా అందరినీ భూమి గలవాలని చేస్తుంది. దీనికి సహకరిస్తున్న అందరూ కూడా భూములు కొనండి, ఫ్లాట్స్ కొనండి. భవిష్యత్తులో మనకంటూ అసలు ఎవరో చెప్పారు నాకు, మనం కొనుక్కున్న ఏ ఆస్తి పత్రం మీదైనా, మనం చేసిన దేని మీదైనా మన పేర్లు మారిపోతాయంట, కానీ భూమి మీద మాత్రమే ఆ లింక్ డాక్యుమెంట్లు తీస్తే మన పేరు ఎప్పటికీ ఉంటుందంట. సో ఆ పేరు మీరందరూ చిరస్థాయిగా నిలుపుకోండి. సింగర్ విహా. అందరికీ నమస్కారం అండి. టీ హోమ్స్ అధినేత వైకుంఠరావు సార్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్క ప్లాట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను కూడా ఇందులో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అంత నచ్చింది. సో అందరూ కొనుక్కోవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.